నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పార్టీ బలోపేతమే లక్ష్యమన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే. డివిజన్ల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ఒక్కొక్కరుగా దొరికిపోతున్న లంచావతారాలు. కూకట్పల్లిలో ఇద్దరిని పట్టుకున్న ఏసీబీ అధికారులు. గోదాడ మండలం గుడిబెడలో లైసెన్సుల పంపిణీ. గీత కార్మికులకు అండగా నిలుస్తామన్న రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్. సింగూరుకు వరద నీటి పోటు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరిక. చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం. 15 మందికి గాయాలు. డ్రైవర్ల పరిస్థితి విషమం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ చెప్పారు. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాయన్నారు. సమాజిగూడలో జరిగిన డివిజన్ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. డివిజన్ పరిధిలో 5 రకాల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోర్ కమిటీ, వార్డు కమిటీ, మహిళా కమిటీ, యువజన కమిటీ, సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించామన్నారు. ఈ కమిటీలు ఎప్పటికప్పుడు కోర్ కమిటీ దృష్టికి తెస్తాయని, తద్వారా ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తామని ఆయన వివరించారు. మీ కులంలో ఉన్నటువంటి బీసీలు కానీ బీసీలకు సంబంధించి బీసీ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, మీరు దృష్టిని కేంద్రీకరించండి. దాంతో పాటు ఎవరికైనా ఇల్లు లేని వారి విషయంలో ఉంటే ఆ కార్యక్రమం తీసుకోండి. ఎస్సీలకు సంబంధించి మరి దళిత బంధు ఈరోజు ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో తప్పకుండా వస్తుంది. ఈరోజు మరి కేవలం దళిత బంధు హుజరాబాద్కే పరిమితమైందని, లేకపోతే ఇంకో నియోజకవర్గానికి పరిమితమైందని ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే విధంగా చూసేటువంటి శాసనసభ సమావేశంలో ఈ దళిత బంధుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు బిల్లు పెట్టబోతున్నారు. ఈరోజు ఏదైతే మరుగుతా ఉన్నాయో పనికిరాని పిచ్చి కుక్కల్లాగా వాళ్ళకు జవాబు రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పబోతున్నారు కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడే కానీ ఎవరే కానీ ఆపోజిషన్ పార్టీలో ఉన్నవారు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వారు నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి. నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇవ్వాలి. ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి. జగనన్న సీనియర్ నాయకులు నారాయణమ్మ గారు పెద్ద పేరు పెట్టుకుని లక్ష్మీ నారాయణమ్మ కడవ ఇది కూడా జగనన్న గారు చాలా సీనియర్. ఖుషి భాయ్ ఏంటి కడవ తొందరగా అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఒక్కొక్కరుగా దొరికిపోతూనే ఉన్నారు. కూకట్పల్లి రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చాంద్ బాషా ఓ వ్యక్తి వద్ద 8,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం శానిటేషన్ కార్యాలయంలోనూ అధికారులు దాడులు నిర్వహించారు. 2,000 లంచం తీసుకుంటూ కంప్యూటర్ ఆపరేటర్ షణ్ముఖ్ దొరికిపోయాడు.
గీత కార్మికులకు అండగా నిలుస్తారని కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు KLN ప్రసాద్ చెప్పారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సహకారంతో ముందుకు సాగుతారని చెప్పారు. కోదాడ మండలం గుడిబండ గ్రామంలో గీత కార్మికులకు కొత్త లైసెన్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గీత కార్మికుల పన్ను బకాయిలను ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమస్యని మన ప్రసాదన్న గారు ఇప్పుడు తర్వాత సభాముఖంగా తెలియజేస్తారు. అదేవిధంగా కొత్తగా ఉన్న వాళ్ళు తాళ్ళు ఎక్కలేక కుక్కడపు వేరే సోనా పప్పాయ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతూనే ఉంది. 15,777 క్యూసెక్ల వరద నీటి ఇన్ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టుకు 24,114 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ముందు టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరు వాహనాల డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 2 గంటల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. ఎక్కడ నుండి అన్న బయలుదేరింది బస్సు? ఓకే, నైట్ ఎన్ని గంటలకు బయలుదేరిందని? ఓకే ఓకే.
ఓకే. నేను లారీ డ్రైవరా? కంటోన్మెంట్ ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనమైతేనే మేలు జరుగుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్దాలుగా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న స్థాయిలో పురోగతి ఇక్కడ కనిపించడం లేదన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సిల్వర్ కాంపౌండ్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి ఎమ్మెల్యే సాయనతో కలిసి ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు అవి కూడా ఇవ్వలే కంపల్సరీ అని చెప్పి మరి ఆ కార్యక్రమానికి కూడా ఇప్పుడే శ్రీకారం చుట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబో 8 నెలల ఏడాది కాలంలో ఆ 56 ఇళ్ళు కూడా మరి ఈ ప్రాంతంలో నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళని సిల్వర్ కంపౌండ్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ సిల్వర్ కంపౌండ్ సంబంధించింది ఈ భూమి కూడా మాదే అని చెప్పి కోర్టుల కేసులు అయినప్పుడు కూడా ఇదే సాయన్న గారు కొట్లాడినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో మా బోర్డు మెంబర్లు కూడా ఎప్పటికప్పుడు ప్రజల కోసం వారి యొక్క సంక్షేమం కోసం ఇటువంటి లిటిగేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మరి నిలబడ్డారు కూడా టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్తుంది. పేదవాళ్ళ ఆకలి తీరుస్తుంది. నిన్న మొన్న కేటీఆర్ గారు ఎందుకు చెప్పిందంటే ఇది 2-3 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. కంటోన్మెంట్ జిఎస్ఎంసీలో విలీనం చేయమని. ఎందుకు విలీనం చేయమంటున్నాం? 10,000 ఎకరాలలో కంటోన్మెంట్ ఉంది. కానీ పేదవానికి ఇల్లు కట్టాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉన్నది. ఇదే కంటోన్మెంట్ విలీనం అయితే ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ యొక్క నియోజకవర్గంలోనే 15,000 ఇల్లు కట్టడానికి అవకాశం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలన్నా ఇబ్బంది, వాళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా ఒక ఇబ్బంది, సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ఇబ్బంది. కంటోన్మెంట్ బోర్డు మాత్రం పేరుకు మాత్రం ఉంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేవు. వాళ్ళ ధైర్యం కూడా లేదు. ఢిల్లీ నుంచి డబ్బు తెచ్చేంత ధైర్యం కూడా కంటోన్మెంట్ సిబ్బందికి లేదు. కాబట్టి మేము అంటున్నాం, ఈ రోజు హైదరాబాద్ సిటీలో సనత్ నగర్ కానీ, ఒకవైపున సికింద్రాబాద్, రెండో వైపున జుబ్లీస్ కానీ, ఖైరతాబాద్, ఆ పక్కన పోతే మల్కాజిగిరి కానివ్వండి, అదేవిధంగా మేడ్చల్ కానివ్వండి, ఉప్పల్లాపూర్, ఈ ప్రాంతాలంతా అభివృద్ధి జరిగి మరి కంటోన్మెంట్ అభివృద్ధి జరగకపోవడం అనేది మరి ఎంత బాధాకరమో ఉందని ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఓన్లీ బికాస్ ఇది డిఫెన్స్ లో ఉండడం వలన మరి ఇక్కడ డెవలప్మెంట్ కుంటుపడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, కంటోన్మెంట్ నాయకులు, కంటోన్మెంట్ ప్రజలు మీ అందరి ఆశీర్వాదాలు నిరంతరంగా సాయన్న గారికి ఉండాలి. వారు నిండు నూరేళ్లు ఈ పేదవాళ్ళ కోసం బతకాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకులు మరి నిరంతరంగా మా కోసం ఉంటే మనం ఎంతో సేవ చేసిన వాళ్ళం అయితే. కొంచెం వెంకటి రండి. మొబైల్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హయత్ నగర్ మండలం కుత్బుల్లాపూర్లో నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా లడ్డూ వేలంపాట పోటాపోటీగా జరిగింది. అఖిల్ గౌడ్ 51,000కు ఈ లడ్డూను కైవసం చేసుకున్నారు. నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా 2 ఏళ్లుగా సరిగ్గా చేసుకోలేకపోయామన్నారు. ఈసారి తగ్గుముఖం పట్టడంతో ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. వారి కుటుంబ సభ్యులు బాగుంటుందని ఉద్దేశంతో ఇవాళ
14వ రోజు రేపు 15వ రోజు ఎల్లుండి 16వ రోజు అందరూ కూడా గణేష్ ఉత్సవం కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజలంతా సభ్యంగా ఉండాలని అందరూ కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో అందరూ కూడా కలిసికట్టుగా ఈసారి అందరూ పాల్గొంటున్నారు. ఎంతో ఉత్సాహంతో ఈ గణేష్ నిమజ్జనానికి విచ్చేసి అందరూ కూడా మంచిగా పాల్గొంటున్నారు. అందరికీ మంచి శుభం కలగాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. మరి భగవంతుడు కూడా ఈ మీడియా పక్షాల కోరుకునే ఏంటంటే కరోనా లేని ప్రాంతం ఉండాలి, ప్రజల్ని దేవుడు కనుకరించాలి, కరోనాకు గురి కాకుండా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కొట్టుల్లాపూర్ విలేజ్ కొట్టుల్లాపూర్ ప్రతి సంవత్సరం గత 14 సంవత్సరాలు భగవంతుని పూజిస్తాం. సంతోషంగా మంచిగా ఇల్లు సంతోషంగా మాకు సహకారం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు చేస్తాము. అదేవిధంగా గ్రామంలో పెద్ద వినాయకుడు కాబట్టి మా గ్రామస్తులు ప్రతి ఒక్క కోటగిరి మండల్ పోతంగల్ గ్రామంలోని ఎస్బీఐ మేనేజర్ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండరి అనే ఖాతాదారుణ్ణి బ్యాంకుకు పిలిపించారు. 10,000 రూపాయల మేర పంట రుణం ఉందని చెప్పి సంతకాలు చేయించుకున్నారు. అనంతరం అతనికి రుణం మంజూరు చేసిన మేనేజర్ అందులోంచి 20,000 రూపాయలను మారుతి అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రజలు మారుతిని నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. మేనేజర్తో పాటు మారుతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పట్టా కోసం తహసీల్దార్ వద్దకు వెళ్లిన రైతుకు చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుంకిని గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు పట్టా కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాడు. అయితే ఇక్కడికి రావద్దని బయటకు వెళ్లిపోవాలని అధికారులు అతనికి చెప్పారు. దీంతో అతనికి ఏమి చేయాలో పాలు పోలేదు. తనకు న్యాయం చేయకపోగా కోటగిరి నుంచి పోలీసులను రప్పించి తనపై దాడులు చేయించారంటూ వాపోయాడు. పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ కూడా చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. 15 నెలలు తిరుగుతున్నాను. హైదరాబాద్, భూటాన్, పోచారం, స్పీకర్, కలెక్టర్, ఆర్డీఓ 4 సార్లు, 3 ఎంఆర్ఓ తిరిగిన తర్వాత ఓపిక నశించిన తర్వాత గట్టిగా అడిగాను. ఎందుకు అడిగానంటే ఎంఆర్ఓ సారు ఆఫీసు రావద్దన్నాడు. నేను పోయి అది అడిగిన ఆఫీసు నీదే మా ప్రజలదే. గట్టిగా మాట్లాడితే పోలీసు పిలిచి ఒక పన్ను మీద కొట్టించాడు. ఆ పోలీసు అని నాకు తెలియదు. పగడ్ డ్రెస్ మీద వచ్చాడు. పగడ్ డ్రెస్ మీద వస్తే నేను కొద్దిగా కోపమైంది. వాస్తవమే తిట్టింది వాస్తవం. అది తప్పు ఎవరిదో మీరు తెలుసుకోండి, ఏమైనా చేసుకుని మాకు భూమి సమస్య పరిష్కారం కావాలి. నేను తాగలేదు, ఒట్టికి బదలాన్ని చేస్తున్నాడు. ఎవరికి తాగిండు, ఎవడన్నా అక్కడ విషయం పెట్టారా, చూశాడా? నా భూమి సమస్య మీద వస్తే పోలీసు పిలుచుడేంది, మళ్ళీ నా కొట్టుడేంది? ఇది న్యాయమై 15 నెలలైనా తిరుగుతున్న సమస్య అర్థం కావట్లేదు. ఆడియో సార్ 4 సార్లు వచ్చిపోయినా సార్కి సమస్య వచ్చింది. ముందునికి వచ్చినప్పుడు కూడా అడిగాను. సరే డేట్ ఇస్తాను, సార్ రాట్లేదు, ఎంఆర్ఓ వస్తాను, రారు. మరి 15 నెలల ఎంత ఓపికని తిరగాల? మీకే అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలా మా ఇబ్బంది. ఆఫీసర్లు మా న్యాయం చేయాలి. నేను తాగలేదు, తాగను, నాకు అలవాటు లేదు. నేను బంజోళ్ళు ముందు లింగాయత్ సమాజం, నేను తాగము, మాంసం కూడా తినము. నేను అది ఏదో గట్టిగా మాట్లాడతా తాగిన అంటారు వాళ్ళు. ఇప్పుడన్నా సుంకుల్లో విలేజ్లో తాగే దోస్తులు తాగి అదే బదలాన్ని తీసుకుంటే పద్ధతి. ప్రభుత్వం చట్టం తీసింది. ఈ
పని కావాలని నేను కోరుకుంటున్నాను. మా నాయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ సారు మరి ఆఫీస్కి రావద్దని అన్నారంట. అయితే ఆఫీస్కి ఎందుకు రావద్దని మా నాయన ఒక మాట అన్నాడు. అనే దాంట్లో ఎందుకు రావద్దు, ఇది మీ ఆఫీసా, పోచారం సార్ శ్రీనివాసరావు కట్టింది కదా, గవర్నమెంట్కి సంబంధించి మేము రాకూడదు ఎలా అని మా నాయన అడిగారంట. అది ఈ విషయానికి ఎందుకు వస్తున్నామని ఎందుకు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అయినప్పటికీ పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. లంచాలకు అలవాటు పడినందువల్లనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ సామాజిక కార్యకర్త గాండ్ల సాయిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంబంధిత అధికారికి వినతిపత్రం అందజేశారు. నా పేరు గాండ్ల సాయిలు. గతంలో నేను కూడా కందకం కబ్జా గురించి ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మన ఈఓ గారు కానీ, సర్పంచ్ గారు కానీ ఎన్నో అప్లికేషన్లు ఈ ఇచ్చిన కాగితాలు చెత్తలో పడేస్తున్నాం. మరి ఏమో కానీ ఇప్పటిదాకా స్పందన లేదు. దాంట్లో కబ్జా చేసుకొని మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుందంటే గౌడ సంఘం కోసం కళ్ళు అమ్ముకోవటానికి, మద్యం తెల్లగళ్ళు అమ్ముకోవటానికి వాళ్ళు కబ్జా చేసుకొని కందకాన్ని ఇలా మేము ఒక దుకాణం పెడతాము. అది అటు మహాలక్ష్మి టెంపుల్ ఉంది, ఇటు పోచమ్మ టెంపుల్ ఉంది. ఈ రెండుటి మధ్యలో కబ్జా చేసుకొని మేము దుకాణం వేస్తామంటే ఈరోజు గ్రామసభ అయింది. గ్రామసభలో నేను అడిగాను సర్పంచ్ గారికి, మరి దేవుళ్ళ ముందు ఇది ఏంటంటే పోచమ్మ లక్ష్మవ్వలు కళ్ళుకు దుకాణం పెట్టుకుంటే దానికి ఏమి ఇది లేదు, కాకపోతే మేము దాన్ని వాళ్ళకు సొంతంగా ఇస్తలేము కాబట్టి మేమేంటంటే లైసెన్స్ తీయండి, మీరు ఒక లైసెన్స్ ఫీజు కట్టండి, మాకు నెలకు అద్దె కట్టండి అని చెప్పేసి నేను ఇస్తున్నా తప్ప కానీ వాళ్ళకి సొంతం కోసం ఇవ్వకసిన అంటే అట్లయితే ఈరోజు 43 కులాలు ఉన్నాయి. 43 కులాలకు కూడా మీరు స్థలాన్ని కేటాయించండి. ఏదో ఒక వ్యాపారాలు ఏ వృత్తి వ్యాపారాలు ఆ వృత్తి వ్యాపారాలు చేసుకొని వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజు కడతారు, వాళ్ళు కూడా అద్దె కడతారు, మరి వాళ్ళు కూడా కబ్జా చేసుకుంటారు అని అంటే దాని మీద ఏం స్పందన లేకుండా ఓన్లీ గౌడ సంఘానికి ఈ అధికార పార్టీ అండదండలు చూసుకొని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. మొన్న గణేష్ నిమజ్జనం రోజు కూడా ఓన్లీ అది సార్వజనిక గణేష్ మండలి, సార్వజనిక అంటే సర్వం అందరిది. దాంట్లో కూడా టీఆర్ఎస్ పార్టీని నాయకులను పిలిపించి టీఆర్ఎస్ యొక్క ప్రభావం చూపించుకుంటా మరి వాళ్ళకే సన్మానాలు చేయడం, అదొక సార్వజనిక అంటే సర్వం అందరిది. మా అందరి దగ్గర చందాలు చేసి ఒక టీఆర్ఎస్ వాళ్ళకి మీరు పిలిచి మీ విధంగా చేస్తే అది పద్ధతి కాదని చెప్పేసి ఆ రోజు ఖండిస్తే మాకు తప్పైపోయిందని చెప్పేసి. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మధుకర్ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బుట్టా లలిత, ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్, ఎంఈఓ విద్యాసాగర్ హాజరయ్యారు. ఏమైనా ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు అందరూ చెప్పేసేసారు, చివరికి మాట్లాడే వాళ్ళకి ఏం లేదు మాట్లాడడానికి. కాబట్టి ఈరోజు ఒక రాయి శిల కావాలన్నా, మరి ఇంకేదైనా కావాలన్నా, శిల్పం కావాలన్నా, మరి ఒక ఈ స్టాచ్యూ తయారు కావాలన్నా ఆ రాయిని ఏ విధంగా తయారు చేస్తారో మరి ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి భావి తరాలను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 98% పిల్లలందరూ ఏదో ఒక స్కూల్లో చదువుకుంటున్నారు కాబట్టి ఏదో ఒక టీచర్ దగ్గర మరి సంస్కారం, సభ్యత ప్రతి విద్యార్థి ఎక్కడో చోట నేర్చుకున్నటువంటి రోజు. ఈరోజు ఒకటే మాట, దేశ భవిష్యత్తు తరగతి గది మీద ఆధారపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. మాకు కూడా వలస వచ్చిన లంబాడాలకు ఏజెన్సీ సర్టిఫికేట్లు కానీ లేదా కుల ధృవీకరణ పత్రాలు కానీ ఇవ్వకూడదని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం సదల్పూర్ భైరందేవ్ ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఇందువల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చందర్షా తదితరులు పాల్గొన్నారు. మన భైరందేవ్ మహాదేవ్ స్థలంలో ఆదివాసీ సర్పంచులు అందరూ కలిసి ఈరోజు మనకు జరుగుతున్నటువంటి నష్టాలు కానీ ఇలాంటి అన్యాయాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫండులు కానీ ఇవి అన్ని ద్వారా దీన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు మనకు జరుగుతున్నటువంటి లంబడలతోని నష్టం జరిగే ఈ ఏజెన్సీ సర్టిఫికెట్లు కానీ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ
ఈ ద్వారా మేము బేల మండల్ సర్పంచులు అందరూ ఆదివాసీ సర్పంచులు ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనకు చాలా మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడలతోని ఇక్కడ ఉన్నటువంటి లంబాడలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి లంబాడల మీద కేసులు వేసి వీళ్లకు ఇక్కడ నుంచి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈ ఏజెన్సీ సర్టిఫికేట్ కానీ ఇవ్వకూడదని ప్రతి మా మండల్లో అందరు సర్పంచులు కానీ మా ఊరు నుంచి వచ్చినటువంటి పటేల్స్ మన యూత్ మళ్ళా బలంగా తయారు చేయాలని మేము అందరికీ కోరుకుంటూ ఈరోజు మన సర్పంచులు కూడా ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు కూడా ఈరోజు ఆదివాసీ ఉద్యమంకి అందరూ తరలి వస్తున్నారు. ఏ పార్టీ ఉన్నా కూడా మేము అబ్జెక్షన్ లేదు. అన్ని పార్టీ వర్గాలలో ఏ పార్టీ ఏ సర్పంచ్ ఎక్కడ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా మన ఆదివాసీ సర్పంచులు మేము జాతి కోసము పనిచేస్తామని మమ్మల్ని అందరినీ చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషము. ఈ అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై ఆదివాసీ, జై. ఈరోజు పార్టీ బలోపేతమే లక్ష్యమన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే డివిజన్ల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ఒక్కొక్కరుగా దొరికిపోతున్న లంచావతారాలు. కూకట్పల్లిలో ఇద్దరిని పట్టుకున్న ఏసీబీ అధికారులు. కోదాడ మండలం గుడిబెడలో లైసెన్సుల పంపిణీ. గీత కార్మికులకు అండగా నిలుస్తామన్న రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్. సింగూరుకు వరద నీటి పోటు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరిక. చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం. 15 మందికి గాయాలు. డ్రైవర్ల పరిస్థితి విషమం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.